ఆర్ యూ వెర్జిన్? బ్రో నీ పెళ్ళెప్పుడు బ్రో? బ్రో నీకు లవర్ ఉందా? బ్రో వాట్ ఈస్ యువర్ ఎర్నింగ్స్ ఇన్ ఎ మంత్? సో హలో గైస్, వెల్కమ్ టు అవర్ న్యూ Q&A వీడియో. సో ఫైనల్లీ మన యూట్యూబ్ ఛానల్లో 100K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అవడం వల్ల మనం Q&A ప్లాన్ చేస్తాం అనమాట. అంటే 100K కంప్లీట్ ఆల్రెడీ 2 months అయిపోయింది. సో ఇంకా అప్పటి నుండి Q&A ప్లాన్ చేస్తే ఫైనల్లీ ఇప్పుడు కుదిరింది. సో ఇక ఈ Q&A కోసం మనం ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ పెట్టాము. అండ్ ఇక మన వాళ్ళు కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగారు. అండ్ దాంట్లో కొన్ని డేంజరస్ గా కూడా ఉన్నాయి. సో వాటిలన్నింటిని కూడా ఈరోజు మనం ఈ మ్యాగీ కుక్ చేస్తూ ఆన్సర్ ఇచ్చేద్దాం. ఇక వీటిలో మనం ఫస్ట్ ఈజీ క్వశ్చన్ నుంచి కొంచెం హార్డ్ క్వశ్చన్ దగ్గర వెళ్దాం అనమాట. ఇక దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి హాయ్ బ్రో. హాయ్. ఇక దాంట్లో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈజ్ యువర్ నేమ్? బ్రో మరి పేరు తెలియకుండా క్వశ్చన్ ఎందుకు అడిగారయ్యా? సో ఇక దాంట్లో థర్డ్ క్వశ్చన్ వచ్చేసి చాలా మంది అడిగారు ఈ క్వశ్చన్ అయితే, వాట్ ఈజ్ యువర్ ఏజ్? సో నా వచ్చేసి కరెంట్లీ 21 years అనమాట. అండ్ ఇక నెక్స్ట్ 3 months 22కి వెళ్ళిపోతున్నాం. సో ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అసలు ఈ క్వశ్చన్ ఎవడు అడిగాడో ఎందుకు అడిగాడో నాకు తెలియదు. హాయ్, ఐ లవ్ యూ గైస్, ప్లీజ్ ఫాలో మీ. రే Q&Aలోకి వచ్చి సెల్ఫ్ ప్రమోషన్ ఏంట్రా? సో ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మా ఇంటర్ క్లాస్మేట్స్ అడిగారు అనమాట. 100Kకి పార్టీ ఇవ్వరా మన ఇంటర్ బ్యాచ్కి. ఆ పార్టీ కోసమే ఈ మ్యాగీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో అయిపోగానే మీకే పార్టీలు పంపించేస్తా. సో ఇక ఇప్పుడు ఆన్సర్ చేయబోయే క్వశ్చన్ వచ్చేసి చాలా డేంజరస్ క్వశ్చన్ అనమాట. అండ్ దీన్ని ఆల్మోస్ట్ 4 members దాకా అడిగారు. బ్రో నీకు లవర్ ఉందా అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. సో దీనికి నేను డైరెక్ట్ గా ఆన్సర్ చేయట్లేదు. ఫస్ట్ దీనికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఆ తర్వాత ఆన్సర్ మిమ్మల్ని ఫైండ్ చేయమని అడుగుతాను. సో ఓకే, ఇప్పుడు మీకు ఒకవేళ నాకు పొరపాటున గర్ల్ ఫ్రెండ్ ఉంటే నేను ఏం చేయాలో చెప్తాను అనమాట. సో దీంట్లో ఫస్ట్ మ్యాటర్ ఏంటంటే, సో పొద్దున్న లేచి నుండి రాత్రి నిద్రపోయేదాకా వాళ్ళతో రోజు మొత్తం చాటింగ్ చేయాలన్నమాట. అండ్ పొరపాటున వాళ్ళకి ఏమన్నా కోపం వచ్చినా, వాళ్ళకి ఏమన్నా అడిగినా వాళ్ళని బుజ్జగించాలి, దానికి మళ్ళీ ఎక్స్ట్రా టైం పెట్టాలి. సో ఇలా చేసుకుంటే పొరపాటున నాకు గర్ల్ ఫ్రెండ్ ఉందనుకోండి, సో నేను రోజు ఒక యూట్యూబ్ ఛానల్ని రికార్డ్ చేసి ఎడిట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసేవాడిని కాదు. అండ్ అలా నాకు 100K సబ్స్క్రైబర్స్ వచ్చాయి కాదు. సో ఇక ఫైనల్లీ దీనికి ఆన్సర్ మీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటున్నాను. ఇక ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. బ్రో నీ వాయిస్ సూపర్, థ్యాంక్ యూ. సో ఇక నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. బ్రో వెన్ డిడ్ యూ స్టార్ట్ యూట్యూబ్? సో నా ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ వచ్చేసి నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను. అండ్ దాంట్లో 1000 సబ్స్క్రైబర్స్ రావడానికి నాకు 3 years పట్టింది. అండ్ ఇక మన బీయింగ్ బర్త్ యూట్యూబ్ ఛానల్ వచ్చేసి నేను 8 months బ్యాక్ స్టార్ట్ చేశాను. అండ్ ఇక దీంట్లో నాకు 1 lakh సబ్స్క్రైబర్స్ రావడానికి 8 months పట్టింది అనమాట. సో ఇక నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతే, అన్న మీరు ఎందుకు ఇంత బ్యూటిఫుల్ గా పుట్టారు? వావ్ క్యా లడ్కా హై, వెరీ హ్యాండ్సమ్ బాయ్. అంటే నేను పుట్టినప్పటి నుండి చాలా అందంగానే పుట్టాను. సో అందుకే అనుకుంటా మేబీ ఇలా. సో ఇక ఫైనల్లీ నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేస్తే, సో వాట్ ఈస్ యువర్ ఎర్నింగ్స్ ఇన్ ఎ మంత్? ఇదంతా యూట్యూబ్ నుంచా? ఓకే ఓకే రైట్, నేను ఫస్ట్ క్యాల్కులేట్ చేసుకుని చెప్తాను. ఓకే, 1 dayకి 200. సో ఇక 1 dayకి 200 అంటే 1 monthకి 30 into 200 6,000. సో ఇక 6,000 అని అప్పుడప్పుడు కొంచెం కంటెంట్ కొంచెం బాగా తీయాలంటే ఒక 200 ఎక్స్ట్రా అయింది ఒక డేకి. సో అలా చూసుకుంటే యావరేజ్గా 8,000 per month, అంటే -8,000 per month యూట్యూబ్ ఖర్చు పెడుతున్నాను. దానిలో ఒక్కొక్క రాలే ఇప్పుడు దాకా. సో ఇక మన మ్యాగీ అయితే రెడీ అయిపోయింది. సో ఇక దీన్ని తింటూ మన రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా ఆన్సర్ ఇచ్చేద్దాం. సో ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, బ్రో మీది ఏ విలేజ్? సో మాది వచ్చేసి కొంచెం చేనుపురం అనమాట. ఇది వేటపల్లిలో ఉంది, చీరాల దగ్గర, బాపట్ల జిల్లా. అంటే సో నీ ఫేవరెట్ హీరో ఎవరు? కోర్స్ మహేష్ బాబు. సో ఇక ఇప్పుడు ఆన్సర్ ఇచ్చే క్వశ్చన్ చాలా చాకచక్యంగా నైపుణ్యంతో ఆన్సర్ చేయాలన్నమాట. బ్రో నీ పెళ్ళెప్పుడు బ్రో? అంటే ఇక ఫైనల్లీ ద డేంజరస్ క్వశ్చన్ అని చెప్పాలి దీన్ని. ఆర్ యూ వెర్జిన్? ఓ యు మీన్ వర్జిన్? ఓకే, సో దీన్ని ఆన్సర్ ఇచ్చే ముందు ఇంకా వీడియోకి లైక్ చేస్తే లైక్ చేయండి. అండ్ అంతేకాకుండా ఇలాంటి Q&Aలో మీరు పార్టిసిపేట్ చేయాలంటే ఫాస్ట్గా ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి ఫాలో కొట్టండి. మనకు ఓన్లీ 4,000 followers ఉన్నారు. సో ఇక ఫైనల్లీ ఆర్ యూ వర్జిన్? సో దీనికి ఆన్సర్ ఏంటంటే, ఈ మ్యాగీ 2 minutesలో ప్రిపేర్ అవ్వదు అనేది ఎంత నిజమో, సో నేను 20 years 9 months నుంచి వర్జిన్ అనేది కూడా అంతే నిజం. సో తెలుసుగా, మీరు నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇంకా కొత్తగా వచ్చినట్లయితే మంచిగా సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.